రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి నష్టం కలగదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అవగాహన లేని కొందరు రాజకీయాల పార్టీలు ప్రోద్బలంతో ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. పీపీపీ మోడల్ పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్య పదం కేవలం దేనికి ఉంటుందండి? నాన్ స్టాట్యూటరీ, అంటే కేవలంగా మనకి కార్యాలయం ప్రాంగణం ఏర్పాటు, ఫర్నిచర్ ఏర్పాటు, హార్డ్వేర్ ఏర్పాటు, నెట్వర్కింగ్ మౌలిక సదుపాయాలు, అలాగే ఫెసిలిటీ మేనేజ్మెంట్, పబ్లిక్ డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్ సహాయం, డిజిటల్ చెల్లింపులు సహాయం, క్యూ మేనేజ్మెంట్ సహాయం, ఇలాంటివి మాత్రం చేయగలరు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాట్యూటరీ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ దగ్గరే ఉంటుంది. దస్తావేజులు పరిశీలన కానీ డీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇదని చేయాలన్నా కూడా సబ్ రిజిస్ట్రారే చేస్తాడు, లేకపోతే సమితి అధికారి చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా కింద ప్రక్రియ అంతా కూడా సిస్టమ్ అంతా అందే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి కూడా చేసే అసలు అవసరమై ప్రభుత్వం లేదు. అలాంటి ఆలోచన ఎప్పుడూ రాను కూడా రాదు. కేవలం ఫెసిలిటీస్కి మనం ఈ పీపీపీ పద్ధతిలో మనం ఇచ్చేద్దామని చెప్పే లక్ష్యంతోనే మనం చేస్తాం. 297 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, దాంట్లో కేవలం 26 అంటే జిల్లాకి ఒకటి హెడ్ క్వార్టర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా అందరికి కూడా, అంటే అయినప్పటికీ కూడా పైలట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కూడా వాళ్ళకి ఉపాధికి ఏది కాదు, వాళ్ళు ఎవరు ఒకటి తీయరు. మన ఇతర రాష్ట్రాల్లో ఏ సక్సెస్ అయినా అది తీసుకుంటూ ఉంటాం. అలాంటి దాంట్లో ఇది ఒక ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఎవరి ప్రొఫెషన్ని దెబ్బతీసే విధంగా ఎక్కడ కూడా లేదు అనేది మేము చాలా క్లియర్గా 3-4 సార్లు చెప్పాం. ఈరోజు క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇది కేవలం